హలో మామ, కాలరాత్రి ఈ మూవీ మలయాళంలో నల్ల నిల్వల రాత్రి అని 2023లో రిలీజ్ అయింది. బట్ ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేసి ఆహాలో అవైలబుల్గా ఉంది. దీని రన్ టైం వచ్చేసి 2 hours 2 minutes. నిన్న నైట్ చూద్దామని స్టార్ట్ చేసిన నిజంగానే నాకు కాలరాత్రిలో ఉంది మా టైం బొక్క నిద్ర బొక్క. లాస్ట్ 30-35 minutes తప్ప సినిమా అంతా సరే. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ జోనర్లే మూవీ రిలీజ్ అయినప్పటికీ కామెడీ అని మనం చెప్పినంతసేపు మనకు నవ్వు రాదు. ఇక యాక్షన్ థ్రిల్లర్ పార్ట్కి వస్తే లాస్ట్ 20 minutes యాక్షన్ కొంచెం ఉంటుంది. థ్రిల్లర్ అంటే మనం గెస్ చేయొచ్చు అనుకో ఏం జరుగుతుందని. ఫస్ట్ హాఫ్ అంతా డొల్లా, వేస్ట్ ఆఫ్ టైం, స్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ లాస్ట్లో కొంచెం పర్లేదు. మన రేటింగ్ వచ్చేసి 2 out of 5. 18+ ఏం లేదు. ఈ మూవీ చూడొచ్చామా అంటే టైం బుక్ అని చెప్తా. టైం ఎవరికి ఊరికి రామా అయినా చూస్తా అని చెప్తే డైరెక్ట్ సెకండ్ హాఫ్ చూసుకున్నామా. లాస్ట్ 30-35 minutes చూసుకోండి. థ్యాంక్ మీ లేటర్. స్టోరీ సింపుల్ అండ్ యావరేజ్ ఉంటుంది. సినిమాటోగ్రఫీ యావరేజ్, సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ నార్మల్ యావరేజ్, స్క్రీన్ ప్లే అయితే యావరేజ్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ ఏంటి అంటే నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఒక మంచి డీల్ సెట్ అవుతుంది. కట్ చేస్తే వీళ్ళకి ఒక ఓల్డ్ ఫ్రెండ్ ఒకటి కలుస్తాడు. సో వాడికి 280 acres ఆఫ్ ల్యాండ్ ఉంటుంది కర్ణాటకలో. సో వీళ్ళని ఆర్గానిక్ ఫార్మింగ్ అక్కడ చేసుకోమని చెప్తారు. సో వీళ్ళకి 12 crores ఆ ల్యాండ్ని అమ్మడానికి ప్లాన్ చేశాడు. కట్ చేసే వీళ్ళందరూ కలిసి ఆ లొకేషన్కి వెళ్తారు చూడడానికి. సో ఈ ల్యాండ్ చూడడానికి వీళ్ళందరూ కలిసి కర్ణాటక వెళ్తారు. ఆ ల్యాండ్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది. సో ఈ నలుగురు ఫ్రెండ్స్కి బిజినెస్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇద్దరికి అక్కడ ల్యాండ్ తీసుకోవడం ఇష్టం ఉండదు. కాకపోతే ఫోర్స్ఫుల్గా అక్కడికి వెళ్తారు. సో వీళ్ళతో పాటు ఇంకొక ఓల్డ్ ఫ్రెండ్ అయిన ఇరుబన్ పిలుస్తారు. లొకేషన్లో చిల్ అవుతున్న ఫ్రెండ్స్కి ఇరుబన్ ఒక అడవి పందిని తీసుకొని వచ్చి గిఫ్ట్గా ఇస్తాడు. కట్ చేస్తే నైట్ వీళ్ళందరూ చిల్ అవుతుంటే సడన్గా 1 by 1 చనిపోతుంటారు. అసలు ఎందుకు చనిపోతారు, ఏమవుతుంది అని వీళ్ళలో వీళ్ళే గొడవలు పెట్టుకుంటుంటారు. ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి. కానీ వీళ్ళలో ఎవరు కాదు, బయట నుంచి వేరే ఒక బ్రూటల్ గ్యాంగ్ లా చూపిస్తారు. వాళ్ళు ఎవరు అనేది లాస్ట్కి తెలుస్తుంది. లాస్ట్కి వీళ్ళు 6 friends, 2 డ్రైవర్లు ఉంటారు. అందులో 2 friends చచ్చిపోతారు, 1 డ్రైవర్ చచ్చిపోతారు. మిగిలిన వాళ్ళు బయటికి ఫారెస్ట్లోకి పారిపోతారు వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి. లాస్ట్ ఒక రోడ్డు మీదకి వెళ్తే అటు నుంచి ఒక వ్యాన్ వస్తుంటుంది. దాన్ని లిఫ్ట్ అడిగి మెయిన్ రోడ్ మీద దిగిపోతామంటారు. సో వీళ్ళు వెళ్తుంటే ఇరుబన్ కూడా అదే వ్యాన్లో ఉంటాడు. సో వీళ్ళు తప్పించుకుంటున్న వ్యాను వీళ్ళని చంపడానికి వచ్చిన గ్యాంగ్ వాళ్ళదే అన్నమాట. సో ఇరుబన్ అక్కడిని చంపేస్తాడు. ఎందుకు ఇరుబన్ని చంపేసిండు అంటే మళ్ళీ కట్ చేసే బ్యాక్ స్టోరీ. ఇరుబన్ వస్తున్నప్పుడు దారిలో అడిపంది తన జీప్ మీద పడుతుంది. దాన్ని వీడు జీప్లో బ్యాక్ సైడ్ వేసుకొని వస్తుంటాడు అన్నమాట. కానీ వీడు వచ్చే టైంకి అక్కడ దాన్ని అడిపందిని చంపిన లోకల్ క్యాండిడేట్ ఉంటాడు. వాడు ఇది నాది అని గన్ వీడిని చూపిస్తాడు. వీడు ఏం చేసాడు అని సింపుల్గా లేపేసి ఆ నుంచి వచ్చేసాడు. కానీ వాడు లోకల్ గ్యాంగ్స్ ఊరుకుంటాం ఆయన చంపేసిన వీడిని ఎత్తుకుంటూ వచ్చి వీళ్ళల్లో అసలు చంపింది కూడా తెలియక వీళ్ళందరినీ చంపడానికి 1 by 1 చంపిస్తుంటారు అన్నమాట. అది స్టోరీ. లాస్ట్ క్లైమాక్స్లో ఇరుబన్ చంపించిన కూడా ఒక చిన్న ట్యాగ్ వేస్తారు, ద వార్ బిగిన్స్ అని. అసలు ఎందుకు భయ్యా మమ్మల్ని చంపడానికి ఎందుకు ఈ సినిమా తీసావు? నా సినిమా నా ఇష్టం ఉంటావా? అట్లా తీసాడు. ఫస్ట్ హాఫ్ అంతా డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఒకటి కొంచెం లాస్ట్లో బాగుంటుంది. ఇక విఎఫ్ఎక్స్ అంటే అంతేం బాగోదు, తెలిసిపోతుంటుంది. మూవీ చూసి వేస్ట్ అని నా అభిప్రాయం. ఎంజాయ్ వాచింగ్. చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో ఇంకా వేరే ఏ మూవీస్ మీదైనా చేయాలనుకుంటే కూడా జర కామెంట్ చేయడమో, అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవుతామో. ఒక్క నిమిషం కింద ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉంటుంది, దాన్ని కొట్టుమో.